ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్లోని 5వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 5వ పాఠం భారతదేశ నదులు, నీటి వనరులు. ఇందులో 65 నుంచి 67 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్ చూద్దాం. హివారేలో వేసవిలో నీళ్లు అందే భూమి ఎంత పెరిగింది? 1 7 హెక్టార్ల నుంచి 72 హెక్టార్లకు, 2 17 హెక్టార్ల నుంచి 72 హెక్టార్లకు, 3 17 హెక్టార్ల నుంచి 92 హెక్టార్లకు, 4 37 హెక్టార్ల నుంచి 72 హెక్టార్లకు. హివారేలో వేసవిలో నీళ్ళు అందే భూమి ఎంత పెరిగింది? 1 7 హెక్టార్ల నుంచి 72 హెక్టార్లకు, 2 17 హెక్టార్ల నుంచి 72 హెక్టార్లకు, 3 17 హెక్టార్ల నుంచి 92 హెక్టార్లకు, 4 37 హెక్టార్ల నుంచి 72 హెక్టార్లకు. మహారాష్ట్ర నుండి కోస్తా కొంకణ తీర ప్రాంతాన్ని వేరు చేస్తూ ఉత్తర దక్షిణంగా ఉన్న ఏ పర్వత శ్రేణికి అంటే వర్షఛాయ ప్రాంతాల్లో తూర్పు వైపున గల వర్షఛాయ ప్రాంతంలో అహ్మద్నగర్ జిల్లా ఉంది. 1 సాత్పురా పర్వత శ్రేణి, 2 సహ్యాద్రి పర్వత శ్రేణి, 3 వింధ్య పర్వత శ్రేణి, 4 హిమాలయ పర్వత శ్రేణి. మహారాష్ట్ర నుంచి కోస్తా కొంకణ తీర ప్రాంతాన్ని వేరు చేసి ఉత్తర దక్షిణంగా ఉన్న ఏ పర్వత శ్రేణికి తూర్పు వైపున గల వర్షఛాయ ప్రాంతంలో అహ్మద్నగర్ జిల్లా ఉంది? 1 సాత్పురా పర్వత శ్రేణికి, 2 సహ్యాద్రి పర్వత శ్రేణికి, 3 వింధ్య పర్వత శ్రేణికి, 4 హిమాలయ పర్వత శ్రేణికి. అహ్మద్నగర్ జిల్లా ఎంత వర్షపాతంతో కరువు పీడిత ప్రాంతంగా ఉంది? 1 500 మిల్లీమీటర్లు, 2 600 మిల్లీమీటర్లు, 3 200 మిల్లీమీటర్లు, 4 400 మిల్లీమీటర్లు. అహ్మద్నగర్ జిల్లా ఎంత వర్షపాతంతో కరువు పీడిత ప్రాంతంగా ఉంది? 1 500 మిల్లీమీటర్లు, 2 600 మిల్లీమీటర్లు, 3 200 మిల్లీమీటర్లు, 4 400 మిల్లీమీటర్లు. హివారేలో రోజుకి పాల ఉత్పత్తి ఎంత పెరిగి 20 రెట్లకు పైగా ప్రగతి సాధించింది? 1 140 లీటర్ల నుంచి 2000 లీటర్లకు, 2 240 లీటర్ల నుంచి 2000 లీటర్లకు, 3 140 లీటర్ల నుంచి 3000 లీటర్లకు, 4 240 లీటర్ల నుంచి 3000 లీటర్లకు. హివారేలో రోజుకి పాల ఉత్పత్తి ఎంత పెరిగి 20 రెట్ల పైగా ప్రగతి సాధించింది? 1 140 లీటర్ల నుంచి 2000 లీటర్లకు, 2 240 లీటర్ల నుంచి 2000 లీటర్లకు, 3 140 లీటర్ల నుంచి 3000 లీటర్లకు, 4 240 లీటర్ల నుంచి 3000 లీటర్లకు. హివారేలో మరికొన్ని నిషేధాలు విధించారు, వాటిలో చెప్పుకోదగినవి: 1 చెరకు అరటి సాగు చేయడం, 2 బయట వాళ్ళకు భూమి అమ్మటం, 3 సాగునీటి బోరుబావుల త్రవ్వకం, 4 పైవన్నీ. హివారేలో మరికొన్ని నిషేధాలు విధించారు, వాటిలో చెప్పుకోదగినవి: 1 చెరకు అరటి సాగు చేయడం, 2 బయట వాళ్ళకు భూమి అమ్మటం, 3 సాగునీటికి బోరుబావులు త్రవ్వటం, 4 పైవన్నీ. ఎప్పటి పరిస్థితుల నేపథ్యంలో హివారే ఆదర్శాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి? 1 1990ల చివరి నాటి, 2 1980ల చివరి నాటి, 3 1970ల చివరి నాటి, 4 1960ల చివరి నాటి. ఎప్పటి పరిస్థితుల నేపథ్యంలో హివారే ఆదర్శాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి? 1 1990ల చివరి నాటి, 2 1980ల చివరి నాటి, 3 1970ల చివరి నాటి, 4 1960ల చివరి నాటి. హివారే బజార్ ఎక్కడ ఉంది? 1 కర్ణాటక, 2 కేరళ, 3 మహారాష్ట్ర, 4 గుజరాత్. హివారే బజార్ ఎక్కడ ఉంది? 1 కర్ణాటక, 2 కేరళ, 3 మహారాష్ట్ర, 4 గుజరాత్. నీటిని నిల్వ చేసే అనేక నిర్మాణాలను ఊరిలో అమలు చేశారు. అవి 1 రాతి కట్టడాలు, 2 ఊట కుంటలు, 3 చెక్ డ్యాములు, 4 పైవన్నీ. నీటిని నిల్వ చేసే అనేక నిర్మాణాలను ఊరిలో అమలు చేశారు. 1 రాతి కట్టడాలు, 2 ఊట కుంటలు, 3 చెక్ డ్యాములు, 4 పైవన్నీ. కొండవాళ్ళలో వరుస ఏమి తవ్వి నేల కోతకు గురి కాకుండా చేశారు. ఇవి వాన నీటి నిల్వ చేస్తాయి. ఫలితంగా పచ్చగడ్డి బాగా పెరుగుతుంది. 1 అసమతల కందకాలు, 2 సమతల కందకాలు, 3 ఊట కుంటలు, 4 చెట్లను. కొండవాళ్ళలో వరుస ఏమి తవ్వి నేల కోతకు గురి కాకుండా చేశారు. ఈ వాన నీటి నిల్వ చేస్తే ఫలితంగా పచ్చగడ్డి బాగా పెరుగుతుంది. 1 అసమతల కందకాలు, 2 సమతల కందకాలు, 3 ఊట కుంటలు, 4 చెట్లను. నీటి వినియోగంలో ఏం సాధించే అంశాలు ఈ విధానంలో ముఖ్యమని మనకు అర్థమవుతుంది? 1 స్వల్పకాలిక సుస్థిరత, 2 దీర్ఘకాలిక సుస్థిరత, 3 దీర్ఘకాలిక సుస్థిరత, 2 దీర్ఘకాలిక అస్థిరత, 3 దీర్ఘకాలిక సుస్థిరత, 4 స్వల్పకాలిక అస్థిరత. నీటి వినియోగంలో ఏం సాధించే అంశాలు ఈ విధానాలు ముఖ్యమని మనకు అర్థమవుతుంది? 1 స్వల్పకాలిక సుస్థిరత, 2 దీర్ఘకాలిక అస్థిరత, 3 దీర్ఘకాలిక సుస్థిరత, 4 స్వల్పకాలిక అస్థిరత. గ్రామ పరివాహక సమగ్రాభివృద్ధికి ఏ పథకం కింద హివారే బజార్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది? 1 ఆదర్శ గ్రామ పథకం, 2 సుస్థిర గ్రామ పథకం, 3 జాతీయ గ్రామ పథకం, 4 జాతీయ గ్రామీణ పథకం. గ్రామ పరివాహక సమగ్రాభివృద్ధికి ఏ పథకం కింద హివారే బజార్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది? 1 ఆదర్శ గ్రామ పథకం, 2 సుస్థిర గ్రామ పథకం, 3 జాతీయ గ్రామ పథకం, 4 జాతీయ గ్రామీణ పథకం. మహారాష్ట్రలో ఆదర్శ గ్రామ పథకాన్ని మొదలుపెట్టినప్పుడు గ్రామాల ఎంపిక కొన్ని షరతులు పెట్టారు. దీంట్లో ముఖ్యమైన 4 నిషేధాలు ఉన్నాయి. క్రింది వానిలో నిషేధం కానిది: 1 మత్తు పానీయాల నిషేధం, 2 పశువులను స్వేచ్ఛగా మేయడానికి వదలడం, 3 చెట్లను నరకడం, 4 అధిక సంతానం కలిగి ఉండకపోవడం నిషేధం. మహారాష్ట్రలో ఆదర్శ గ్రామ పథకాన్ని మొదలుపెట్టినప్పుడు గ్రామాల ఎంపికకు కొన్ని షరతులు విధించారు. దీంట్లో ముఖ్యమైన 4 నిషేధాలునే. క్రింది వాటిలో నిషేధం కానిది: 1 మత్తు పానీయాల నిషేధం, 2 పశువులను స్వేచ్ఛగా మేయడానికి వదలటం, 3 చెట్లను నరకడం, 4 అధిక సంతానం కలిగి ఉండకపోవడం నిషేధం. సగటు వర్షపాతం కురిసిన సంవత్సరంలో వేటికి నీళ్లు లభిస్తాయి? 1 రబీలో జొన్న పంట, 2 ఖరీఫ్లో సజ్జ పంట, 3 జయాదిలో కొంత కూరగాయల సాగు, 4 పైవన్నీ. సగటు వర్షపాతం కురిసిన సంవత్సరంలో వేటికి నీళ్లు లభిస్తాయి? 1 రబీలో జొన్న పంట, 2 ఖరీఫ్లో సజ్జ పంట, 3 జయాదిలో కొంత కూరగాయల సాగు, 4 పైవన్నీ.
పక్క గ్రామాలు లోతైన బోరుబావులు తవ్వి భూగర్భ జలాలను వినియోగించడం మొదలుపెట్టాయి. దీనిపై హివారే బజారుకు ఎటువంటి నియంత్రణ లేదు కాబట్టి నదీ పరివాహక ప్రాంతం లేక ఉప ప్రాంత పరిధిలో ఏ నియమాల అవగాహన అవసరం? 1 వ్యవస్థాగత నియమాలు, 2 ఆదర్శ నియమాలు, 3 జాతీయ నియమాలు, 4 గ్రామ నియమాలు. పక్క గ్రామాలు లోతైన బోరుబావులు తవ్వి భూగర్భ జలాలను వినియోగించడం మొదలుపెట్టాయి. దీనిపై హివారే బజారుకు ఎటువంటి నియంత్రణ లేదు కాబట్టి నదీ పరివాహక ప్రాంతం లేక ఉప ప్రాంత పరిధిలో ఏ నియమాల అవగాహన అవసరం? 1 వ్యవస్థాగత నియమాలు, 2 ఆదర్శ నియమాలు, 3 జాతీయ నియమాలు, 4 గ్రామ నియమాలు. భూగర్భ జలాల వెలికితీత వినియోగంపై సామాజిక నియంత్రణ అనేది ముఖ్యమైన విషయం. నియంత్రణ ఏది? 1 సాగునీటిని మామూలు బావుల నుంచి తీసుకోవాలి. 2 సాగునీటికి బోరుబావులు తవ్వకూడదు. 3 నీటిని అధికంగా తీసుకుని చెరకు వంటి పంటలు పండించకూడదు. 4 పైవన్నీ. భూగర్భ జలాల వెలికితీత వినియోగంపై సామాజిక నియంత్రణ అనేది ముఖ్యమైన విషయం. నియంత్రణ ఏది? 1 సాగునీటిని మామూలు బావుల నుంచి తీసుకోవాలి. 2 సాగునీటికి బోరుబావులు తవ్వకూడదు. 3 నీటిని అధికంగా తీసుకుని చెరకు వంటి పంటలు పండించకూడదు. 4 పైవన్నీ. అందరూ ఆన్సర్లు రాశారు. ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. హివారే వేసవిలో నీళ్ళు అందే భూమి ఎంత పెరిగింది? హివారేలో వేసవిలో నీళ్ళు అందే భూమి ఎంత పెరిగింది అంటే కరెక్ట్ ఆన్సర్ 1 7 హెక్టార్ల నుంచి 72 హెక్టార్లకు. హివారేలో వేసవిలో నీళ్లు అందే భూమి ఎంత పెరిగిందంటే 7 హెక్టార్ల నుంచి 72 హెక్టార్లకు పెరిగింది. కరెక్ట్ ఆన్సర్ 1. మహారాష్ట్ర నుంచి కోస్తా కొంకణ తీర ప్రాంతాన్ని వేరు చేస్తూ ఉత్తర దక్షిణంగా ఉన్న ఏ పర్వత శ్రేణికి తూర్పు వైపున గల వర్షఛాయ ప్రాంతంలో అహ్మద్నగర్ జిల్లా ఉంది? కరెక్ట్ ఆన్సర్ 2 సహ్యాద్రి పర్వత శ్రేణి. సహ్యాద్రి పర్వత శ్రేణి అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, పశ్చిమ కనుమలు. మహారాష్ట్ర నుంచి కోస్తా కొంకణ తీర ప్రాంతాన్ని వేరు చేస్తూ ఉత్తర దక్షిణంగా ఉన్న ఏ పర్వత శ్రేణికి తూర్పు వైపున గల వర్షఛాయ ప్రాంతంలో అహ్మద్నగర్ జిల్లా ఉందంటే సహ్యాద్రి పర్వత శ్రేణి. ఇదే మనం పశ్చిమ కనుమలు అంటాం. కరెక్ట్ ఆన్సర్ 2. అహ్మద్నగర్ జిల్లా ఎంత వర్షపాతంతో కరువు పీడిత ప్రాంతంగా ఉంది? కరెక్ట్ ఆన్సర్ 4 400 మిల్లీమీటర్లు. అహ్మద్నగర్ జిల్లా ఎంత వర్షపాతంతో కరువు పీడిత ప్రాంతంగా ఉందంటే 400 మిల్లీమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ 4. హివారేలో రోజుకి పాల ఉత్పత్తి పెరిగి 20 రెట్లు పైగా ప్రగతిని సాధించింది. పాల ఉత్పత్తి ఎంత పెరిగి 20 రెట్లు పైగా ప్రగతిని సాధించింది అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ 3 140 లీటర్ల నుంచి 3000 లీటర్లకు. హివారేలో రోజుకి పాల ఉత్పత్తి ఎంత పెరిగి 20 రెట్లకు పైగా ప్రగతిని సాధించింటే 140 లీటర్ల నుంచి 3000 లీటర్లకు. కరెక్ట్ ఆన్సర్ 3. హివారేలో మరికొన్ని నిషేధాలు విధించారు. వాటిలో చెప్పుకోదగినది కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. చెరకు అరటి సాగు చేయడం, బయట వాళ్ళకు భూమి అమ్మటం, సాగునీటికి బోరుబావులు తవ్వటం. హివారేలో మరికొన్ని నిషేధాలు విధించారు. వాటిలో చెప్పుకోదగినవి కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. చెరకు అరటి సాగు చేయడం, బయట వాళ్ళకు భూమి అమ్మటం. 3 సాగునీటికి బోరుబావులు తవ్వటం. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. ఎప్పటి పరిస్థితి నేపథ్యంలో హివారే ఆదర్శాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి? కరెక్ట్ ఆన్సర్ 2 1980ల చివరి నాటి. ఎప్పటి పరిస్థితి నేపథ్యంలో హివారే ఆదర్శాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి? 1980ల చివరి నాటి. కరెక్ట్ ఆన్సర్ 2. హివారే బజార్ ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ 3 మహారాష్ట్ర. హివారే బజార్ ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో. కరెక్ట్ ఆన్సర్ 3. నీటిని నిల్వ చేసి అనేక నిర్మాణ ఊర్లు అమలు చేశారు. అవి 1 కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. రాతి కట్టడాలు, ఊటకొంటలు, చెక్ డ్యాములు. నీటిని నిల్వ చేసి అనేక నిర్మాణ ఊర్లు అమలు చేశారు. అవి ఏంటంటే రాతి కట్టడాలు, ఊటకొంటలు, చెక్ డ్యాములు. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. కొండవాళ్ళు వరుస ఏమి తవ్వి నేల కొద్ది గురి కాకుండా చేశారు. ఈ వాన నీటిని నిల్వ చేస్తే ఫలితంగా పచ్చగడ్డి బాగా పెరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ 2 సమతల కందకాలు. కొండవాళ్ళు ఏమి తవ్వి నేల కొద్ది గురుకోకుండా చేసి ఈ వాన నీటిని నిల్వ చేస్తే ఫలితంగా పచ్చగడ్డి బాగా పెరుగుతుందంటే సమతల కందకాలు. కరెక్ట్ ఆన్సర్ 2. నీటి వినియోగంలో ఏం సాధించే అంశాలు ఈ విధానంలో ముఖ్యమని మనకు అర్థమవుతుంది? కరెక్ట్ ఆన్సర్ 3 దీర్ఘకాలిక సుస్థిరత. నీటి వినియోగంలో ఏం సాధించే అంశాలు ఈ విధానంలో ముఖ్యమని మనకు అర్థమవుతుందంటే దీర్ఘకాలిక సుస్థిరత. కరెక్ట్ ఆన్సర్ 3. గ్రామ పరివాహక సమగ్రాభివృద్ధికి ఏ పథకం కింద హివారే బజార్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది? కరెక్ట్ ఆన్సర్ 1 ఆదర్శ గ్రామ పథకం. గ్రామ పరివాహక సమగ్రాభివృద్ధికి ఏ పథకం కింద హివారే బజార్ను మహారాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిందంటే ఆదర్శ గ్రామ పథకం. కరెక్ట్ ఆన్సర్ 1. మహారాష్ట్రలో ఆదర్శ గ్రామ పథకాన్ని మొదలుపెట్టినప్పుడు గ్రామాల ఎంపిక కొన్ని షరతులు పెట్టారు. దీంట్లో ముఖ్యమైన 4 నిషేధాలు ఉన్నాయి. కింది వానలో నిషేధం కానిది. కరెక్ట్ ఆన్సర్ 4 అధిక సంతానం కలిగి ఉండకపోవడం నిషేధం. అంటే అధిక సంతానం కలిగి ఉండాలని అంటున్నారు. ఇది నిషేధం కాదు. మిగిలినవన్నీ ఓకే. మత్తు పానీయాల నిషేధం, పశువులను స్వేచ్ఛగా మేయడానికి వదలటం, చెట్లను నరకడం, ఇవన్నీ నిషేధాలు. నిషేధం కానిది ఏంటంటే 4వది అధిక సంతానం కలిగి ఉండకపోవడం నిషేధం అంటున్నారు. అంటే అధిక సంతానం కలిగి ఉండాలంటున్నారు, కానీ అధిక సంతానం కలిగి ఉండటం అనేది నిషేధం అక్కడ. కాబట్టి కింది వాళ్ళు నిషేధం కానిది ఏంటంటే 4. సగటు వర్షపాతం కురిసిన సంవత్సరాలు వేటికి నీళ్లు లభిస్తాయి? కరెక్ట్ ఆన్సర్ 4 జయదిలో కొంత కూరగాయల సాగు. సగటు వర్షపాతం కురిసిన సంవత్సరాలు వేటికి నీళ్లు లభిస్తాయి అంటే జయదిలో కొంత కూరగాయల సాగు. కరెక్ట్ ఆన్సర్ 3. సగటు వర్షపాతం కొన్ని సంవత్సరాలు వేటికి నీళ్లు లభిస్తాయంటే రబీలో జొన్న పంట, ఖరీఫ్లో సజ్జ పంట, జయదిలో కొంత కూరగాయల సాగు. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. సగటు వర్షపాతం కొన్ని సంవత్సరాలు వేటికి నీళ్లు లభిస్తాయంటే పైవన్నీ. రబీలో జొన్న పంటకి, ఖరీఫ్లో సజ్జ పంట, జయదిలో కొంత కూరగాయల సాగు. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. పక్క గ్రామాల లోతైన బోరుబావులు త్రవి భూగర్భ జలాలను వినియోగించడం మొదలుపెట్టారు. దీనిపై హివారే బజారుకు ఎటువంటి నియంత్రణ లేదు కాబట్టి నదీ పరివాహక ప్రాంతం లేదా ఉపాంతర పరిధిలో ఏ నియమాలు అవగాహన అవసరం? కరెక్ట్ ఆన్సర్ 1 వ్యవస్థాగత నియమాలు.
పక్క గ్రామాలు లోతైన బోరుబావులు తవ్వి భూగర్భ జలాలను వినియోగించడం మొదలుపెట్టాయి. దీనిపై హివారే బజార్కు ఎటువంటి నియంత్రణ లేదు. కాబట్టి నదీ పరివాహక ప్రాంతం లేక ఉప ప్రాంత పరిధిలో ఏ నియమాలు అవగాహన అవసరం అంటే వ్యవస్థాగత నియమాలు. కరెక్ట్ ఆన్సర్ 1. భూగర్భ జలాల వెలికితీత వినియోగంపై సామాజిక నియంత్రణ అనేది ముఖ్యమైన విషయం. నియంత్రణ ఏది? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. సాగునీటి మామూలు బావుల నుంచి తీసుకోవాలి. సాగునీటికి బోరుబావులు తవ్వకూడదు. నీటిని అధికంగా తీసుకుని చెరుకు వంటి పంటలు పండించకూడదు. భూగర్భ జలాల వెలికితీత వినియోగంపై సామాజిక నియంత్రణ అనేది ముఖ్యమైన విషయం. నియంత్రణ ఏదంటే కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. సాగునీటిని మామూలు బావుల నుంచి తీసుకోవాలి. సాగునీటికి బోరుబావులు తవ్వకూడదు. నీటిని అధికంగా తీసుకుని చెరుకు వంటి పంటలు పండించకూడదు. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. ఈ నియంత్రణలే పైవన్నీను. అందరూ ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.